బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దివ్య ఆత్మలకు, పురుషార్థం చేస్తున్నటువంటి ఆత్మలకి ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఫ్రీ విల్ అండ్ లా ఆఫ్ కర్మ, ఆత్మజ్ఞానము గురించినటువంటి విషయము వివరణ ఇస్తూ ఉన్నారు. అనంతబాయి కూడా లైవ్ షోలో ఫ్రీ విల్ అంటూ ఉంటారు. ఫ్రీ విల్ అంటే ఏంటో, లా ఆఫ్ కర్మ అంటే ఏంటో చాలామందికి అర్థం కావటం లేదు. దీని యొక్క వివరణ చక్కగా చెప్పారు జ్యోతి ప్రకాష్ బాయ్. బాపు జీ జ్ఞానం ద్వారా దీన్ని మనం అర్థం చేసుకుందాము. ఫ్రీ విల్ అంటే ఏమిటి? ఫస్ట్ దీన్ని తెలుసుకుంటే దీని గురించినటువంటి వివరణ లిటరేచర్ చాలా ఉండనే ఉంది. మరి బాపూజీ జ్ఞానంలో ఫ్రీ విల్ అంటే ఏమిటో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోవాలి కనుక దీని గురించి తెలుసుకుందాం. మన అందరం కలిసి ఒక పని చేయాలి అనుకునేటప్పుడు ఒక కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. ఇది కర్మ చేయటానికి ఫ్రీ విల్, ఇచ్ఛాశక్తి. దీనితో మనకు ఫ్రీడమ్ ఉండబట్టే అది మనం అనుకున్నది చేస్తూనే ఉంటాం. కానీ బేహద్ జ్ఞానంలో ఇచ్ఛా మాత్రం అవిద్యగా కండి అంటారు. ఏది సంకల్పం వస్తే, ఏ కోరిక వచ్చేస్తే ఆ కోరిక అనుసారంగా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, దానికి అంతేముంటుంది? కోరికలకు హద్దు లేదు కదా, అనంతంగా వస్తూ ఉంటాయి. ఇచ్ఛాశక్తిని పాజిటివ్గా ఉపయోగించాలి. 10 మందికి ఉపయోగపడేటువంటి కోరిక కర్మ రూపంలోకి తీసుకొని రావాలి. అందుకనే ఏదైనా సరే కోరిక అనేది ఉండకూడదు అంటూ బాపూజీ బేహద్ జ్ఞానంలో ఇచ్ఛా మాత్రం అవిద్య అని చెప్పారు. మరి కర్మకు ఇచ్ఛాశక్తికి గల సంబంధం ఏమిటి? రెండిటి మధ్యన ఇంటర్ రిలేటెడ్ ఏముంది అంటే, ఇక్కడ ఫ్రీ విల్కి కర్మ బంధనకి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఎప్పుడైతే ఫ్రీ విల్ లేకుండా కర్మ చేస్తూ ఉంటారో కర్మ బంధన అనేది తయారవుతూనే ఉంటుంది. మానవుడు కర్మ చేయుటకు బంధీకృతమై ఉంటారు. అప్పుడు అంటారు మేము అనుకోకుండానే చేసేసామండి, మేము చేయకూడదు అనుకున్నాం కానీ చేసేసాం అనేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఆ కర్మ చేయటానికి వాళ్ళు బంధీకృతం అయిపోయారు, కంపల్సరిగా చేసేస్తూ ఉంటారు. అప్పుడే దీన్ని కర్మ బంధన అని అంటారు. మనం ఏమి చేయటానికైనా సరే ఆధీనమైపోయి బంధీకృతమై ఉంటాము. దీనికి ఆపోజిట్గానే మనం ఫ్రీ విల్ ఉన్నప్పటికీ కూడా కంట్రోలింగ్ పవర్ తోటి ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎంతవరకు చెయ్యాలి, ఎంతవరకు చేయకూడదు అనేటువంటి జ్ఞానము అనేది మనకు ఉంటుంది. కాబట్టి లభించినప్పుడు, వింటున్నప్పుడు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అప్పుడు కర్మబంధన అనేది తయారు కాదు. కర్మబంధన లేకుండా మనం అనుకుంటే చేయగలము. కర్మబంధనాలు తయారు చేసుకోకుండా మనం కర్మలు చేయొచ్చు. అయితే కర్మబంధన మరియు ఫ్రీ విల్ రెండిటి ఒకదానికొకటి జోడించబడే ఉంటుంది. ఎలాగా అంటారా? ఆత్మ ఎప్పుడైతే పరంధామంలో నిరాకారిగా ఉంటుందో 100% ఫ్రీ విల్ ఉంటుంది. అంటే ఆత్మ పవర్ ఉంటుంది, ఏది కావాలంటే అదే చేయగలుగుతూ ఉంటారు. కంట్రోలింగ్ ఉంటుంది. అక్కడ పవర్ కూడా 100% ఉంటుంది. అందుకని ఏది కావాలంటే అది చేయగలిగినప్పుడు ఆ శక్తి గొప్పది. ఇక తర్వాత నెక్స్ట్ సత్యయుగంలోకి మానవాత్మలు వచ్చినప్పుడు, ఆత్మ సాకార రూపంలోకి భూమి మీద అవతరించినప్పుడు అక్కడ కూడా సత్యత పవర్ అనేది 100% ఉంటుంది. కానీ అక్కడ రావటంతో ఎప్పుడు అలాగే ఉండలేరు కదా. మానవ సృష్టి వృద్ధి చేయడానికి మానవులు రకరకాల సృష్టిని చేశారు. దేవతలు కూడా సత్యగుణం ఉండేది దేవతలు, దివ్య గుణాలు కలిగిన వాళ్ళు, పవర్ కలిగిన వాళ్ళు, వారు అన్ని శక్తులు కలిగిన వాళ్ళు. కాబట్టి సృష్టించాలనే కోరిక జాగృతం అయిపోతుంది.
నెమ్మదిగా ఆ సృష్టిని పెంచుకుంటూ కర్మబంధంలోకి వచ్చేశారు. దీనితోటి వాళ్ళ ఆత్మ పవర్ కూడా తగ్గిపోయింది. సంకల్ప శక్తి కూడా తగ్గింది. 100% సంకల్ప శక్తి ఉన్నప్పుడు, నిరాకారిగా ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారుగా. అదే ఎప్పుడైతే సత్యుగంలోకి వచ్చేసారో, సాకారూప సృష్టిలోకి సృష్టి చేస్తూ ఉన్నారో 60%గా అయింది. అంటే ఏంటి? ఫ్రీ విల్ 50% కంటే కొంచెం ఎక్కువ ఉన్నదంతే. ఫ్రీ విల్ తగ్గిపోయింది. తర్వాత యుగంలో ఇంకా తగ్గిపోయింది. ద్వాపర యుగంలో ఇంకా తగ్గిపోయింది. ఈ కలియుగంలోకి వచ్చేటప్పుడు మానవులైతే ఇంకెప్పటికీ కూడా ఇక చాలా తక్కువ ఫ్రీ విల్ కలిగిన వాళ్ళే. పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పచ్చు అనుకునే. ఏది? ఆత్మ పవర్, ఫ్రీ విల్, సంకల్ప శక్తి తక్కువైపోయింది. మరి సత్యుగంలో 50% కంటే ఎక్కువగా ఉన్న కారణం వల్ల వాళ్ళు సంకల్పంతో శరీరం ధరించేవాళ్ళు. శరీరం వద్దు, మార్చుకోవాలనుకున్నప్పుడు సంకల్ప శక్తితోటి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళకి ఇచ్ఛాశక్తి ఉంది. ఇచ్ఛా మృత్యు యొక్క వరం ఉన్నట్టే వాళ్ళకి. ఈ ఆత్మశక్తితోటి వాళ్ళు ఇచ్ఛా మృత్యువును కలిగి ఉంటారు. కలియుగంలో ఇచ్ఛాశక్తి, ఫ్రీ విల్ అసలు ఉందా అంటే చాలా తక్కువగా ఉంది. 5%, 10% మాత్రమే ఉంది. ఇది కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే సతో ప్రధానంగా తపస్సు చేస్తూ సాత్వికంగా పాజిటివ్ ఆలోచించే వాళ్ళ దగ్గర ఆత్మ పవర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంచెం కోరికలు ఎక్కువగా లేకుండా ఉన్నప్పుడు వారి దగ్గర పవర్ అనేది ఉంటూ ఉంటుంది. కోరికల వల్ల, ఆలోచనల వల్ల, కర్మల వల్ల, చింతన వల్ల ఆత్మ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రీ విల్ అనగా ఆత్మ పవరు. అయితే ఆత్మ పవర్ తక్కువగా అయితే కర్మ బంధనాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరికైనా మాకు ఇంత కర్మ బంధనం ఉందేంటి, ఇన్ని బంధనాలు ఉన్నాయి ఏంటి అంటే దానికి ఒకటే గుర్తు, ఆత్మలో శక్తి లేదు, ఫ్రీ విల్ లేదు మీ దగ్గర. అందుకే కర్మ బంధనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి, తగులుకుంటూనే ఉన్నాయి. అయితే ఎవరిలో అయితే కర్మ భోగము అనుభవిస్తూ ఉంటారో, ఇంకా అనుభవించాలని కోరిక ఉంటుందో వారి లోపల ఫ్రీ విల్ పూర్తిగా తగ్గిపోతూనే ఉంటుంది. ఇక ఇలాగే జీవిస్తూ ఉంటే జంతువులాగా పూర్తిగా జీరో అయిపోతుంది. ఆత్మ పవరు, ఫ్రీ విల్ రెండు తగ్గటం వల్ల కర్మ బంధనాలు పెరుగుతూ ఉంటాయి. సంకల్ప శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మ భావంలోకి రావటంతో కర్మ బంధన తగులుకుంటూ ఉంటుంది. అప్పటి నుండి ప్రారంభమైంది. అందుకే ఆ రోజుల్లో కూడా తక్కువ ఆలోచనలు చేసేవాళ్ళు పూర్వం మా పెద్దవాళ్ళు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మానవులు పేరు ప్రఖ్యాతుల కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంకా వారి యొక్క శక్తిని, యుక్తిని ప్రదర్శించుకోవటం కోసం ఫ్రీ విల్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. అసలు ఎన్ని కర్మబంధనాలు దీంతో తయారవుతూ ఇరుకుపోతూ ఉన్నారంటే చివరికి చూస్తే వారి లోపల ఫ్రీ విల్ అనేది లేనే లేదు, జీరో. మానవుల కంటే కూడా జంతువుల్లాగా అయిపోయారు మానవులు. ఈ రోజుల్లో మానవులకి 5% లేక 10% ఉంది. దాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయటంలా, ఇక తగ్గించుకోవటానికే కుళ్ళు, కుతంత్రాలు, పోటీలు, ఈర్షలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. ఇక మానవులు కూలీల్లాగా కర్మ చేస్తూనే ఉన్నారు. చేయక తప్పడం లేదండి, చేయకపోతే ఎట్లాగండి అంటారు. గత్యంతరం లేదు, తప్పనిసరి అంటే కూలీ వాళ్ళలాగా పనిచేస్తూనే ఉన్నారు. చేస్తూ కూడా మరి పోనీ కర్మయోగిగా అవుతూ ఉన్నారా? పరమాత్మని జ్ఞాపం చేస్తూ మళ్ళా ఖాతా తయారు కాకుండా ఏమైనా చేస్తున్నారా? అట్లా లేదు. అందువల్ల ఏమవుతుంది? కర్మ బంధనాలు తప్పకుండా తయారవుతుంటాయి, అనుకోకుండానే అయిపోతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మానవుడి దగ్గర 10% ఫ్రీ విల్ ఉంది. యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని మనసు ఎక్కడ పెట్టాలో తెలుసుకుంటే ఫ్రీ విల్ని 10% కంటే ఎక్కువ పెంచుకోవచ్చు. మానవుడి దగ్గర 10% ఉంది, మిగతా 90% మనుషులు మళ్ళా పొందవచ్చు. ఆ 90% వాళ్ళకు తెలియక
కూలీ వాళ్ళు వలె కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. భోజాలు మోస్తూ ఉన్నారు, గత్యంతరం లేక పనిచేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి చేస్తూ ఉన్నారు. భావనలు, కోరికలు రావటంతో కర్మల ఖాతా తయారవుతూ ఉంటుంది, కర్మ బంధన తయారవుతూ ఉంటుంది. 10% ఫ్రీ విల్ని వీళ్ళు ఆత్మ పవర్ని, సంకల్ప శక్తిని పెంచుకొనుటకు మనకు గీతా జ్ఞానంలో కూడా చెప్పారు, కర్మయోగిగా చేయండి అని, మనసు నా యందు లగ్నం చెయ్యండి అని. మనసు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెడితే పవర్ వస్తుందో తెలుసుకొని అలా చేస్తూ కర్మ చేస్తే తప్పకుండా పర్సంటేజ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనసు విషయ వికారాల వైపు పెడితే కర్మ బంధన ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క 10% ఫ్రీ విల్ కూడా మాయం, కథం అవ్వటం ఖాయం అంటున్నారు. నేను ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదో అనే జ్ఞానం తెలుసుకున్నప్పుడే కర్మ బంధాన్ని కట్ చేసుకోగలుగుతారు, కర్మ బంధం నుండి ముక్తులు కాగలుగుతారు. ఫ్రీ విల్ కర్మ బంధన ఉండబట్టే పాపము పుణ్య కర్మలు అంటుకుంటూ ఉంటాయి. కర్మ చేయుటకు మరి ఆబ్జెక్షన్ అనేది ఏమి లేదు కదా. దీన్ని ఉపయోగించుకోవాలి, ఉన్న పవర్ని. ఏమి చేయకూడదు అని తెలుసుకొని నడవాలి. కర్మ చేయుటకు ఆప్షన్ ఏంటి? ఏదైనా ఆప్షన్ లేకపోతే ఫ్రీ విల్ జీరోనే. తప్పించుకోవటానికి ఆప్షన్ ఉంది, తప్పించుకోండి. పాపం జరగకుండా చూసుకోండి, అప్పుడు ఫ్రీ విల్ అనేది పెరుగుతూ ఉంటుంది. పాప పుణ్యాలు వీళ్లకు అంటవు. ఎప్పుడైతే జీవ జంతువులకు ఉన్నాయనుకోండి, ఆ జీవ జంతువులకి వాళ్ళ దగ్గర 0% ఫ్రీ విల్లే ఉంది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటువంటిది వాటికి అసలు తెలియదు. ఎందుకంటే ఆత్మ పవర్ జాగృత స్టేజి వాళ్ళ యొక్క చైతన్యము చాలా జీరోగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అందుకనే ఏమీ తెలియదు, చేసుకుంటూ కర్మ యోనిగా, భోగ యోనిగా చేసిన కర్మకు ఆ జంతు జీవ జాలాల్లో జన్మ తీసుకొని అనుభవిస్తూ ఉంటారు. ఆత్మలో 0 పవర్ ఉందనుకోండి, ఇంకా 100% కర్మ బంధన ఉన్నట్లే. మానవులకైతే, జీవ జంతువులకి తక్కువ ఉంది. వాటికి మనసే లేదు, ఆత్మలో పవరే లేదు. ఇంకా వాళ్ళకి ఫ్రీ విల్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఈ పనులు చేయాలి అని ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఒక జంతువుకి ఒక రకమైన పని, ఒక రకమైన ఆహారం, ఒక రకంగా వాటిని విధి విధానంలో సృష్టించినప్పుడే ఫిక్స్ చేయటం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక కుక్కే ఉంది, దాన్ని స్వతంత్రంగా చేయటానికి వీలుండదు. మాలికి చెప్పినట్లు చేయాలి, అది వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. ఈ జంతు యోని అనేది మరి భోగ యోని, కానీ ఆత్మలు కర్మయోని, కర్మయోగం చేయగలిగిన వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు. అయితే యజమాని చెప్పినట్టే చేస్తూ ఉండటం జంతువుల పని అయితే, మన యజమాని చెప్పినట్టు మనం చెయ్యాలి. ఆత్మల యొక్క రచయిత ఎవరు? పరమాత్మ. పరమాత్మ మానవాత్మలకు ఈ కర్మలు చేయాలి, ఇది చేయకూడదని నిర్ణయించాడు. ఎందుకంటే ఆత్మ ఉంది, ఆత్మలో పవర్ ఉంది, విల్ పవరు ఉంది. కనుకనే పాప పుణ్యాలనేవి తగులుకుంటూ ఉంటాయి. జంతువులకి పాపపుణ్యాలు ఏమిటో తెలియవు అసలు. మనుషుల దగ్గర ఫ్రీ విల్ ఉన్న కారణం వల్ల పశుయోని కంటే కూడా శ్రేష్టంగా ఉన్నాడు. కానీ అదే గనక ఫ్రీ విల్ని పెంచుకోకుండా తెంచుకుంటూ ఇంకా మానవులు కూడా జంతువుల కంటే హీనంగా అయిపోతే పశుయోనిలో ఉన్నట్టే, అనుభవిస్తూ ఉన్నట్టే. అన్నిటికంటే గొప్పది కర్మయోగం, కర్మయోని, ఇది గొప్పది. అందుకనే గీతలో కూడా గొప్ప మహావాక్యాలు చాలా చెప్పారు, కర్మయోగం గురించే చెప్పారు, దాని గురించే ఉపదేశం ఇచ్చారు. మానవులు కర్మలు చేయక తప్పదు. అయితే ఆత్మ పవర్ని కర్మ చేస్తూ కూడా పెంచుకునే విధానం, జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది మానవులకి. అది గీతా జ్ఞానం. దాన్ని అవలంబిస్తూ పెంచుకోవచ్చు భక్తులైనా ఎవరైనా. బేహద్దు జ్ఞానంలో బేహద్దు బాపూజీ
చెప్పేటువంటి జ్ఞానంలో ఫ్రీ విల్ పెంచుకునే అవకాశం 100% ఉంది. ఎందుకంటే పవర్ హౌస్ తోటి, లైట్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తూ పవర్ని, పరం లైట్ని, పరమతత్వాన్ని తీసుకుంటే ఆత్మ ఒరిజినల్ మూల స్వరూపంలో ఉన్న పవర్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. మరలా మన మనసు స్వయంగా ప్రతి సెకండు ఏం చేస్తుందో తెలుసుకోవాలి. అంటే మీరు ఫ్రీ విల్ని పెంచుకోవాలి, ఆత్మ పవర్ని పెంచుకోవాలంటే మీ మనసును మీరే ప్రతి సెకండు పరిశీలించుకోవాలి. మనసు పైనే మీ బుద్ధిని పెట్టి పని చేయించాలి. భావంలోకి రాకూడదు. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉంటూ ప్రతి సెకండు మన పైన మనం ధ్యాసని పెంచుకుంటే ఆత్మ పవర్ పెరుగుతుంది, ఫ్రీ విల్లు పెరుగుతుంది. ఇక కర్మల బోజ అనేది ఉండదు. మనసులో భావాలను తెచ్చుకుంటూ భావాలను ఉంచుకుంటే ఇచ్చా మాత్రం అవిద్యగా కాకుండా ఉంటే జ్ఞానంను ధారణ చేయలేరు. ఎప్పుడైతే బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకొని బాపుని గుర్తించి జ్ఞానంతో తండ్రి చెప్పినట్టు మరి పురుషార్థం చేస్తూ ఉంటే, జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటే ఆత్మ ఎప్పటికీ కూడా ఇక భోగ యోనిలోకి వెళ్ళదు. అనగా పశుపక్షాదుల్లోకి, క్రిమి కీటకాల్లోకి జన్మ తీసుకోవాల్సిన పని జ్ఞానులకు ఉండదు. ఆత్మ యొక్క ఊర్జ తగ్గిపోవటం వల్లనే ఈ యొక్క కర్మ యోని నుండి భోగ యోనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగంటారా, డబ్బులు ఖర్చు పెట్టమంటే జలసాగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సంపాదించింది పొదుపు చేసుకోవాలి, సంపాదించాలి అంటేనే కష్టం. కష్టపడకుండా ఏదైనా ఫ్రీగా లాటరీ వస్తే బాగుండు, ఏదన్నా రేసులో గుర్రల్లో డబ్బులు వచ్చేస్తే బాగుండు అనేసి అనుకుంటే వాళ్ళకి ఇంకేం ఫ్రీ విల్ ఉంటుంది, ఏం ఆత్మలో పవర్ ఉంటూ ఉంటుంది. కాబట్టి అందుకని ఇలాంటి మానవులకి ఆత్మ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మను పరమాత్మ వైపు జోడించండి. పరమాత్మ చెప్పేటువంటి విద్య ప్రతి సెకండు కూడా మీరు స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు ఆత్మ పవర్ పెరుగుతుంది, ఫ్రీ విల్ కూడా మీరు పెంచుకోగలరు. బోజ అనేది పెరగదు, ఫ్రీ విల్ తగ్గదు, కర్మ బంధన ఏర్పడదు, భోగ యోనిలో ఆత్మ వెళ్ళదు. కనుక ఆత్మ యొక్క ఊర్జాన్ని క్షయం చేసుకోకండి, తగ్గించుకోకండి. కర్మ భోగంతో పవర్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే కనుక భావాతీతంగా ఉంటూ కర్మ చేస్తూ ఉంటే కర్మల ఖాతా తయారు కాదు. అప్పుడు పవర్ ఖర్చు అనేది కాదు. పరమాత్మతోటి యోగం జోడిస్తే, మనసుని పరం పితతోటి జోడిస్తూ ఉంటే అక్కడి నుంచి పవర్ వస్తూనే ఉంటుంది. మీ ఆత్మకు ఫ్రీ విల్ పెరుగుతూ ఉంటుంది. ఆత్మకు శక్తి వస్తున్న కొద్దీ మీరు చెప్పాల్సినటువంటి పని లేకుండానే మీరు అన్నీ కూడా చేయగలుగుతూ ఉంటారు, కంట్రోల్ కాగలుగుతూ ఉంటారు, ఖర్చు చేసుకోకుండా పవర్ని ఉండగలుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శివుడు ఈ బ్రహ్మాండానికి మాలిక్, రచయిత. ఆయన రచన చేసేటప్పటికి 100% ఫ్రీ విల్ కలిగి ఉన్నాడు. కానీ రచన ప్రారంభించడం జరిగింది, ఇంకా ఆయన కూడా కర్మ బంధనాలు ఏర్పరచుకున్నారు. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో ఆయన ఫ్రీ విల్ కూడా 10%కి వచ్చేస్తుంది. ఇక వెంటనే 10% తోటి ఆయన ఉండలేడు. శివుడులో శక్తి అంతా తగ్గిపోయిన కారణం వల్ల బ్లాక్ హోల్గా అయిపోయింది అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఇది కూడా తప్పనిసరే, సృష్టి నియమము. ఇలా రచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ ఇల్లు అయినా సరే కడతాము ఫస్ట్ క్లాస్గా, లక్షల కోట్లు పెట్టి. 100 సంవత్సరాలు అయిపోగానే అది ఎలా ఉంటుంది, అప్పుడు గట్టా నేను లక్షలు పెట్టి అని అంటే అయిపోయింది దాని యొక్క ఆయుష్. అదేవిధంగా ఈ యొక్క సృష్టి బ్రహ్మాండం యొక్క ఆయుష్ పూర్తి అవుతుంది 100 సంవత్సరాలు, బ్రహ్మకు 100 సంవత్సరాల సమయంలో. అప్పుడు సృష్టి ఎంత దుఃఖదాయిగా అయిపోతూ ఉంటుంది. అప్పుడు వినాశనం చేయక తప్పదు. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇల్లు కూడా పనిచేయదు అంటే పడగొట్టి మళ్ళగొట్టుకోండి అంటారు కదా. అదేవిధంగా ఈ సృష్టిని కూడా వినాశనం చేయుటకు ఆయన నిమిత్తమవుతాడు. ఆత్మ ఫ్రీ విల్ తగ్గిపోతేనే ఈ విధంగా మీరు కూడా డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. పరమాత్మ శివుడి దగ్గర తగ్గిపోయింది అలాగే. అందుకని బాపూజీ అవినాశి పరంధామం గురించి చెప్పారు.
అంటే ఈ బ్రహ్మాండమైక పరంధామలో శివుడికి కూడా రచన చేస్తూ ఉన్న కారణం వల్ల ఫ్రీ విల్ తగ్గిపోయింది, దుఃఖ ప్రపంచం తయారైంది, వినాశనం చేసేస్తున్నాడు, బ్లాక్ హోల్గా అవుతుంది అంటే మరి బాపూజీ బేహద్ అవినాశి పరంధామం చెప్పారు కదా, మరి అక్కడ 100% ఎప్పుడు అవినాశిగానే ఫ్రీ విల్ ఉంటుంది, తగ్గిపోవటం అనేది ఉండదు. 100% ఫ్రీ విల్, ఆత్మ పవరు ఎప్పుడైతే రచన చేయబడిందో, సృష్టించబడిందో బేహద్కి బేహద్ కళల ప్రపంచము అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా పవర్ఫుల్గానే ఉంది. కర్మ బంధనాల్లో అక్కడ ఉన్నటువంటి ఆత్మలు లేనేలేరు. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకున్నటువంటి విషయాన్ని బాగా ధ్యాసలో పెట్టుకొని ఏమేం తగ్గించుకోవాలి, ఏం పెంచుకోవాలో మీకు అర్థమై ఉంటుంది. బాపూజీ జ్ఞానం ఏంటో, మనం ఏం చేయాలో తెలిసిపోయింది. కాబట్టి దీన్ని మీరు ఆధారంగా తీసుకొని బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బేస్ చేసుకొని చక్కటి స్థితిని తయారు చేసుకొని ముందుకు వెళ్ళండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య సందేశాలు, అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు, లైవ్ స్పీచెస్, మా ఇచ్చే దివ్య సందేశాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇవి బాపూజీ అప్లోడ్ చేసేవి రోజు కూడా మీ మొబైల్కి చేరాలి అంటే, దీని నోటిఫికేషన్లో పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీరు రోజు అద్భుతమైన జ్ఞానం విషయాలు వీడియోలను చూడగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దివ్య ఆత్మలకు, పురుషార్థం చేస్తున్నటువంటి ఆత్మలకి ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఫ్రీ విల్ అండ్ లా ఆఫ్ కర్మ, ఆత్మజ్ఞానము